శతమానం భవతి. పెద్దమ్మా, మే వచ్చామని అద్దం నీకెలా చెప్పిందో నీ కళ్ళలో నీళ్ళని కూడా మాకలాగే చూపించిందమ్మా. కన్నీళ్లను తుడిచేయగలవు కాని మనసులో బాధను మాత్రం చెరిపేలేవు కదా. అదే లేదు పెద్దమ్మా. కళ్ళలో ఏదో నలత పడితే నీళ్ళొచ్చాయి అంతే. అది నలత పడితే వచ్చిన కన్నీరు కాదు, మనసు కలత పడితే వచ్చే కన్నీరని తెలియని వాళ్ళు ఇక్కడెవ్వరూ లేరు. మీరు అనవసరంగా ఏదేదో అనుకుంటున్నారు. చూడమ్మా, నేను నీ తండ్రికి భార్యని, నీకు మాత్రం తల్లిని కాదు. అయినా సరే నువ్వు మమ్మల్ని వదిలేలేదు. ఆత్మీయంగా పెద్దమ్మ అన్నావు, నా కూతుర్ని అక్క అన్నావు. మమ్మల్ని నీ వాళ్ళనుకుని ఇక్కడికి తీసుకొచ్చావు. మేం కూడా నువ్వు మా మనిషివే అనుకున్నాం. అందరం ఒకటే అనుకున్నప్పుడు బాధని కూడా ఒకరితో ఒకరు పంచుకోవాలి. పరాయి అనుకున్నప్పుడు మాత్రమే మనసులో దాచుకోవాలి. నిజంగా నీవు నీ వాళ్ళు అనుకుంటే నీ మనసులో బాధేంటో మాకు చెప్పు. మాకు చేతనైంది మేం చేస్తాం. మాకేవైనా తెలిస్తేనే కదా ఆ బాధని తీర్చే ప్రయత్నం చేయగలం. అసలు నేను బాధపడుతున్నానని మీకెందుకు అనిపించింది? ఎన్నో ఏళ్లు కష్టాలని భరిస్తూ బ్రతికేమమ్మా. ఎదుటి వాళ్ళకి కన్నీళ్లు కనిపించకూడదని కళ్ళ వెనకాతలే దాచుకున్న రోజులు మేం చాలా చూశాం. కాని గుండెల్లో బాధని మాత్రం ముయ్యలేక ఒంటరిగా కూర్చుని ఏడ్చేవాళ్లం. ఆ నరకం ఎలా ఉంటుందో మాకు తెలుసమ్మా. అజయ్ గురించి అందరూ మాట్లాడుతుంటే అందరిలోనూ సంతోషం కనిపించింది, నీలో మాత్రం భయం కనిపించింది. నా కూతురు ఎందుకిలా బాధపడుతోందో అర్థం కాలేదు. అది తెలుసుకుందామనే వచ్చామమ్మా. చూడు నీలిమా, బాధని ఒకరితో పంచుకుంటే తగ్గుతుంది. మన అనుకునే వాళ్లతో చెప్పుకుంటేనే నీ సమస్య తీరుతుంది. దయచేసి ఏంటో చెప్పు. ఏం చెప్పమంటారు? ఎలా మొదలు పెట్టమంటారు? ఒక వ్యక్తి నేను చేయని తప్పుకి నా మీద పగని పెంచుకున్నాడు. దానికి కారణం నేనేనని నింద వేస్తున్నాడు. నీ తప్పు లేనప్పుడు వాడు పగని పెంచుకుంటే మాత్రం నువ్వు భయపడాల్సిన అవసరమే ఉందమ్మా. నిలదీయచ్చు కదా. అవును నీలిమా, మనం కన్నీళ్లు పెట్టుకుంటే ప్రతివాడు మనల్ని భయపడుతూనే ఉంటాడు. అదే నేనేం చేశానని నిలదీస్తే వాడు భయపడతాడు కదా. అలా నువ్వెందుకు ఆలోచించట్లేదు? నా పరిస్థితి వేరు. నాకు కార్తీక్కి ఎప్పటినుంచో మంచి స్నేహం ఉంది. కార్తీక్ నన్నొక స్నేహితురాలిగా చూసినా నేను మాత్రం తన మీద ప్రేమని పెంచుకున్నాను. కార్తీకే జీవితం అనుకుని బతికాను. ఆంటీ వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేశారు. కానీ అనుకోకుండా కార్తీక్కి భానుకి పెళ్లి జరిగింది. భాను కార్తీక్కి భార్య అయింది. ఆ తర్వాత ఆ జంట కలిసి ఉండదు, భాను వెళ్ళిపోతుందని ఆంటీ నాతో చెప్పారు. మళ్ళీ కార్తీక్ నావాడే అని నేను ఎన్నో ఆశలు పెంచుకున్నాను. కానీ నేనొకటి తలిస్తే విధి మరొకటి తలిచింది. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత అనుబంధం ఏర్పడింది. వాళ్ళు బాగున్నారని అందరూ అనుకున్నారు. కాని నా మనసులో ఉన్న ప్రేమ మాత్రం నన్ను బాధ పెడుతూనే ఉంది. నేను ఒంటరిగా బాధపడుతూనే ఉన్నాను. అయినా సరే నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. కానీ భాను అనుకోకుండా ఇంటి నుంచి వెళ్ళటం
తర్వాత శాశ్వతంగా దూరం అయిపోవటం, కార్తీక్ ఒంటరివాడైపోవటం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ జరిగిపోయాయి. ఎప్పుడో భాను అజయ్కి చేసిన మేలు వల్ల నేనే భాను విషయంలో తప్పు చేసుంటానని అజయ్ నమ్మాడు. భాను ఇంటికి దూరం అయిపోవటానికి కారణం నేనని నా మీద పగని పెంచుకున్నాడు. భానుని కార్తీక్ జీవితం నుంచి దూరం చేసి ఆ స్థానాన్ని నేను పొందాలని ప్రయత్నం చేస్తున్నానని వాడు గుట్టిగా నమ్ముతున్నాడు. ఎన్ని రకాలుగా చెప్పినా ఏం చేసినా వాడు నా మాట నమ్మటం లేదు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. నా ప్రేమ నాకే శాపమవుతుందని, భాను దూరం అయిపోయిందన్న బాధలో ఉన్నా నేనేమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. ఈ ఇంటి గురించి, ఈ మనుషుల గురించి నేను ఆలోచించాను. నా వాళ్ళు బాగుండాలని, కార్తీక్ జీవితం సంతోషంగా ఉండాలని ఈ పెళ్లికి తల ఉంచాను. కాని ఇదేమీ తెలియని అజయ్ నా మీద అపోహ పెంచుకొని పగపట్టాడు. అది నన్ను బాధిస్తోంది. ఎవరికి చెప్పుకోవాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. అమ్మా, ఆడపిల్ల మనసును అర్థం చేసుకోవాలి అంటే అమ్మైనా అయ్యుండాలి, లేదా అమ్మాయిని ప్రేమించిన వాడైనా అయ్యుండాలి. వాళ్ళిద్దరికీ మాత్రమే ఆ మనసేంటో పూర్తిగా అర్థమవుతుంది. నువ్వేంటో అమ్మగా నేను అర్థం చేసుకున్నాను. నా కూతురు బాధపడితే నేను భరించలేను. నువ్వు చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నావు. ఈ ఇంటి గురించి నువ్వు ఆలోచిస్తున్నావని ఆ రాక్షసుడు తెలుసుకోలేకపోతున్నాడు. దాని గురించి నువ్వు బాధపడకూడదు. నీకంతా మంచి జరుగుతుంది. అవును నీలిమా, నువ్వు ఒంటరిగా ఇన్నాళ్ళు బాధపడ్డావు, కానీ ఇంట్లో వాళ్ళందరూ నీ గురించి ఆలోచిస్తున్నారు. అందరం కలిసి నీ మంచి కోరుకుంటూ ఉంటే నువ్విలా ఒంటరిగా బాధపడ్డంలో అర్థం లేదు. కార్తీక్ గారు చాలా మంచివారు. నువ్వే ఇంట్లో సంతోషంగా ఉంటావు. నీకేం కాదు, మేమంతా ఉన్నాం కదా. ఒక్క నిమిషం అమ్మా. హలో, ఏంటండి ఇంటికి తాళం వేసింది? పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నారా? తాళం పగలగొట్టి సామాన్లు తీసుకెళ్తాను చెప్తున్నాను. లేదండి, ఇప్పుడే వచ్చేస్తున్నాం. ఒక 10 నిమిషాలు అక్కడుంటాం. తొందరగా. స్నేహ, అమ్మా, మనం అర్జెంటుగా వెళ్ళాలి. ఎక్కడికి పెద్దమ్మా? కావలసిన వాళ్ళు వచ్చారమ్మా. ఇంటికి తాళం ఉండడం చూసి మేము ఎక్కడికి వెళ్ళామని కంగారు పడుతున్నారు. వాళ్లతో మాట్లాడేసి వస్తాము. అదేంటి పెద్దమ్మా ఇంత సడన్ గా? నీలిమా, చాలా సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాం కదా, తెలిసిన వాళ్ళు వచ్చినట్టున్నారు. మేము అన్నీ చూసుకుని మళ్ళీ వస్తాం. పదమ్మా. మురారి, ప్రేమ అనే 2 అక్షరాలు ఎంతో గొప్పవి. ప్రేమ ఫలించినప్పుడు ప్రపంచాన్ని జయించినట్టుంటుంది. ఎవరూ మనతో లేకపోయినా సరే, ప్రేమించినవాడు పక్కన ఉంటే తనే ప్రపంచంగా బతకాలని ఉంటుంది. కానీ అదే ప్రేమని దూరం చేసుకుని ఒంటరిగా బతుకుతున్నప్పుడు కొండంత బాధ ఉంటుంది. ఇంత విశాలమైన ప్రపంచంలో ఒంటరిగా మిగిలిపోయామన్న భావన కలుగుతుంది. అయినా సరే, ఒకప్పటి మధుర జ్ఞాపకాలు మనసులో మెదులుతూ ఉంటాయి. కళ్ళల్లో కన్నీళ్ళ రూపంలో బయటకొస్తాయి. కానీ అప్పటి ఆ సంఘటనలే ఈ ఒంటరి జీవితానికి తోడుగా ఉంటాయి. అందుకే
తినడానికి తిండి లేని పరిస్థితుల్లో కూడా నీతో మాట్లాడుతూ ధైర్యంగా ఉండగలుగుతున్నాను. ఈ ధైర్యాన్ని తలుచుకొని నేను బతకాలని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అమ్మా, మేము లోపలికి రావచ్చా? అదేంటండి అలా అడుగుతారు? ఇది మీ ఇల్లు, నేను అద్దెకుంటున్నాను. మీరు నన్ను పర్మిషన్ అడుగుతారేంటి? అలాగే అమ్మా. నిన్నటి వరకు అదే అహంకారం ఉండేదమ్మా. నాకు 4 ఇళ్ళున్నాయి, చేతిలో 4 డబ్బులున్నాయని, నేనేం చేసినా చెల్లుతుంది అని, భార్యను ఎంత బాధ పెట్టినా సాగుతుందిలే అనుకున్నానమ్మా. తాగొచ్చి భార్యను కొట్టడం ఏదో గొప్పతనం అనుకొని నాతో జీవితాన్ని పంచుకున్నా తనని ఎంతో బాధ పెట్టాను. కానీ నువ్వు చెప్పిన మాటలు విన్నాక ఇన్ని రోజులు నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించానో అర్థమైందమ్మా. చిన్నదానివి కాబట్టి నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగలేను. నేను తాళి కట్టిన భార్య కాబట్టి తన కాళ్ళు పట్టుకోలేను. అందుకే మన్నించమని అడగడానికి వచ్చాను. నువ్వు నన్ను క్షమిస్తే నా మనసు ప్రశాంతంగా ఉంటుందమ్మా. అమ్మా, నీ మాటల్లో ఏ మహత్యం ఉందో తెలీదు కానీ నా భర్త ఎలా అయితే ఉండాలని కోరుకున్నానో తనలా మారిపోయాడమ్మా. ఎప్పటికీ నీకు రుణపడి ఉంటానమ్మా. అయ్యో, అలాంటిదేం లేదండి. 2 వ్యక్తులు కలిసి జీవిస్తున్నారంటే ఆ జీవితం ఎలా ఉండాలో చెప్పాను. భార్యాభర్తలంటే చూసే వాళ్ళకి 2 శరీరాలు కనిపించొచ్చు, కానీ వాళ్ళొక్కటే అన్నట్టు జీవితంలో ఉండాలి. అదే మాట మీకు చెప్పాను, అదే తెలుసుకున్నారు. ఇందులో నా గొప్పతనం ఏం లేదు. నా మాట విని ఆయన మారారు కదా, అది ఆయన గొప్పతనం. అదేనమ్మా, మనిషిని మార్చే శక్తి ఉన్న నీకు బాధ ఉండకూడదనే మేము ఆలోచిస్తున్నాం. నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ ఒంటరిగానే ఉన్నావు, ఒంటరిగానే బాధపడుతున్నావు. అందరి గురించి ఇంత గొప్పగా ఆలోచించే నీకు ఖచ్చితంగా నీ వాళ్ళు ఉండే ఉంటారు కదా. వాళ్ళు ఎక్కడున్నారమ్మా? నీ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయంటే ఖచ్చితంగా నీ వాళ్ళకి నువ్వు దూరంగా ఉన్నావని అర్థమవుతుంది. మరి వాళ్ళందరినీ వదిలేసి నువ్వు ఒంటరిగా ఎందుకు బ్రతుకుతున్నావు? దానికి కారణం ఏంటమ్మా? పెళ్లి పీటల మీద కూర్చోబోయే నువ్వు ఎప్పటికీ తల్లివి కావు అన్న నిజం డాక్టర్ నీకు చెప్పాడు కదా. అది ఆ దేవుడి శాపం కాదు, నువ్వు చేసుకున్న పాపమూ కాదు. నా కోపం కోపం కోపం. ఇప్పటికీ నువ్వు మురారిని పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఎప్పటికీ ఈ వంశానికి వంశాంకురాన్ని మాత్రం ఇవ్వలేవు. ఇంకా ఇక్కడే ఉండి ఏం చేస్తావు? వెళ్ళిపో, 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 వెళ్ళిపో. చూడమ్మా, నా అనేవాళ్ళు లేకుండా ఒంటరిగా ఉండడం ఎంత నరకమో మాకు తెలుసు. నీ వాళ్ళకు నువ్వు దూరం అయ్యావంటే ఖచ్చితంగా అక్కడ ఏదో జరిగే ఉంటుంది. అదేంటో మాతో చెప్పు, మేము వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాము, మీ వాళ్ళతో కలుపుతామమ్మా. అవునమ్మా, మా బంధాన్ని నిలబెట్టిన నువ్వు ఇలా బాధపడ్డం మాకు నచ్చలేదమ్మా. దయచేసి చెప్పమ్మా, నేను ఆయన వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొనైనా సరే నీ గురించి మాట్లాడతాము. దయచేసి నన్నేమనుకోవద్దు. కొన్ని విషయాలు బయటకు చెప్పుకోలేము, మనసులోనే దాచుకోవాలి. అవి నాతో పాటు మట్టిలోనే కలిసిపోవాలి. నా అనుకునే వాళ్ళకి దూరంగా నేనెందుకు గడుపుతున్నానో దానికి కారణమేంటో ఎవరితోనూ పంచుకోలేను. అలా పంచుకునే అవకాశం ఉండుంటే ఈరోజు ఇలా ఉండవలసిన అవసరం ఉండేది కాదు. దయచేసి ఈ విషయం ఇక్కడితో వదిలేయండి. మీరు నా వాళ్ళు అన్నారు కదా, నాకు అది చాలు. సరేనమ్మా, నిన్ను ఇబ్బంది పెట్టే మాట మేమెప్పుడు మాట్లాడం. నిన్ను మా అమ్మాయిలాగే చూసుకుంటాము. ఇక నుంచి ఇంటి అద్దె కూడా అడగను. ఇది నీ ఇల్లే అనుకుని ఇక్కడే ఉండు. అయ్యో వద్దండి, మీ అభిమానం నాకు చాలు. మీకు ఆదాయం ఇచ్చే ఇంటి అద్దెని నేను ఆపలేను. కొంత సమయం ఇవ్వండి, ఏదో ఒక పని వెతుక్కుంటాను. పని దొరకగానే మీ అద్దె మీకు ఇచ్చేస్తాను. పర్లేదమ్మా, మా ఇంట్లో ఆడపిల్లుంటే ఇలా వదిలేస్తామా?
నువ్వు మా ఆడపిల్లవే, అందుకే నువ్వు అద్దెం ఇవ్వాల్సిన అవసరం లేదు. మా అని మీరు అనుకున్నా మీ అవసరానికి పనికొచ్చే డబ్బుని నేను ఆపలేనండి. అందుకే కొంచెం సమయం అడుగుతున్నాను. దయచేసి కాదనద్దు. పని వెతుక్కునే అవకాశం కోసం చూస్తున్నాను. సరేనమ్మా, నీ ఆత్మాభిమానం ఏంటో మాకు తెలుసు కాబట్టి నిన్ను ఇబ్బంది పెట్టే పని మేము ఎప్పుడూ చెయ్యం. నేను పని చేస్తున్న చోట ఏదైనా పని ఉందేమో చూస్తాను. తప్పకుండా నీకు ఉద్యోగం వచ్చేట్టు చేస్తాను. రేపే వెళ్ళి మాట్లాడతాను. చాలా థ్యాంక్స్ అండి. ఇంకా చూస్తావేంటే, అమ్మాయికి ఆ స్వీట్ ఇవ్వు. తినమ్మా. అయ్యో వద్దండి. అయ్యో, దీనికి మొహమాట పడతావేంటి? ఇదిగో తినమ్మా. తినమ్మా. ఉంటాను, మళ్ళీ కాల్ చేస్తాను. రాధా, రాధా, ఏంటిది? ఈ టాబ్లెట్స్ వేసుకోవాలని భార్గవి చెప్పింది కదా, మర్చిపోతే ఎలా? ఇదిగో. నా విషయంలో మీరెందుకండి ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు? నేను వేసుకుంటాను కదా. నువ్వు నా ప్రాణం రాధా, నా ప్రాణాన్ని నేను కాపాడుకోవాలి కదా. అందుకే ఇలా చూసుకోవడం నాకు ఆనందమే. టాబ్లెట్స్ వేసుకున్నావు కదా, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. రైస్ మిల్ తాలూకా అకౌంట్స్ చూస్తున్నాను, మళ్ళీ వస్తాను. ఏంటండి, ఎందుకు అలా చూస్తున్నారు? నువ్వు ఎంత నంక నచ్చివే. బయటికి ఎన్ని నాటకాలాడుతున్నావు, మంచిదానిలా నటిస్తూ నమ్మించి ఎందుకిలా గోతులు తీస్తున్నావు? మాటలు మర్యాదగా రానివ్వండి. ఎవరి జీవితంతో ఎవరు ఆడుకుంటున్నారు? నా విషయంలో తప్పులు మీరు చేశారు. మీ విషయంలో నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు. ఇప్పుడొచ్చి ఇలా నా మీద నిందలు వేయడం నాకు నచ్చట్లేదు. ఏంటి మాటకు మాట సమాధానం చెప్తున్నావు? నువ్వు ఈ ఇంటికి రాకముందు నేను ఈ ఇంటికి మహారాణిలా ఉండేదాన్ని. నా మాటే శాస్త్రంగా సాగేది. ఏ ముహూర్తాన నువ్వు ఇంట్లో అడుగు పెట్టావో నీకు ప్రయారిటీ పెరిగిపోయింది. కూతుర్నైనా సరే మా అమ్మ నన్ను పక్కన పెట్టింది. పోనీలే అని నేను సర్దుకుపోయాను. కానీ నీ బుద్ధేంటో తెలిసాక, ఇదిగో ఇలా నీ బతుకేంటో తెలిసాక నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే పంపించేయాలి అనుకున్నాను. కానీ నువ్వు మాత్రం ఇక్కడే ఉంటూ నా వాళ్ళ నాకు శత్రువులుగా మార్చావు. చూడండి, తన కోపమే తన శత్రువని ఎందుకంటారో తెలుసా? మీలాంటి వాళ్ళని చూసే. మీరు నా మీద కోపాన్ని పెంచుకున్నారు. మీ బుద్ధేంటో మీ నోటితో మీరే చెప్పుకుంటున్నారు. మీ ఇంట్లో వాళ్ళకి మీరే దోషిగా కనిపించారు. ఇప్పుడు ఆ నింద నా మీద వేస్తున్నారు. ఇది అసలు న్యాయంగా ఉందా? న్యాయం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అన్యాయం చేసింది నువ్వు. నా ఆశలన్నీ కాలరాసిందే నువ్వు. నేనెన్ని కలలు కన్నానో అవన్నీ సర్వనాశనం చెయ్యాలనుకున్నది నువ్వు. అసలు నీలాంటిది నా ఇంట్లో ఉండటం నాకు చాలా కష్టంగా ఉంది. నిన్ను పంపించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అది మాత్రం జరగలేదు. ఇంటికి పట్టుకున్న గబ్బిలోలా ఇక్కడే ఉండిపోయావు. ఎప్పుడు నువ్వు బయటికి వెళ్తావా అని ఎదురు చూశాను. నువ్వు వెళ్ళలేదు సరికదా. చివరికి నేను ప్రాణంగా చూసుకున్న నా కూతురికి కూడా నన్ను శత్రువుని చేశావు. అది నన్ను ఎదిరించేలా చేశావు.
ఈ పాపం నీకు ఊరికనే పోదు, నా శాపం నీకు తగులుతుంది, నీ కడుపులో ఉన్న బిడ్డ కూడా. జయా 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 అమ్మా, నన్ను అలా పిలిచే అర్హత కూడా నీకు లేదు. నువ్వమ్మ అని పిలుస్తుంటే నాకు చిరాగ్గా ఉంది. ఏంటమ్మా, నేను నీ కడుపున పుట్టాను, నువ్వు నా కన్న తల్లివి, నీకు కూడా నేను శత్రువునైపోయానా? హ, అవునులే, నా తల్లి నన్ను శత్రువులా చూస్తుంది, నా బిడ్డ నన్ను శత్రువులా చూస్తుంది. దీనంతటికి కారణం ఈ పరాయి మనిషి. తనకిస్తున్న విలువ ఈ ఇంటి కూతురుగా నాకు ఇవ్వకుండా చేసింది. నా కడుపు రగిలిపోతుంది, నా గుండె మండిపోతుంది. నేను మాట అనటంలో నీకు తప్పుగా కనిపిస్తుందామా? ఇంకొక్క మాట మాట్లాడావంటే నువ్వు ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అంటే ఏంట్రా? ఎవరితోనో జీవితాన్ని పంచుకొని ఆ రూపానికి ప్రతిరూపాన్ని మోస్తున్న మనిషిని నీ మనిషి అనుకుంటావా? ఆ బిడ్డకి నువ్వు తండ్రిగా మారతావా? చాలక్క, రాధ ఇక్కడే నాతోనే ఉంటుంది. తన జోలికొచ్చినా తనని ఇంకొక మాట అన్నా ఊరుకునే ప్రసక్తే లేదు. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఖచ్చితంగా నేను తండ్రిగా ఉంటాను. అందులో ఎలాంటి మార్పు లేదు. ఈ విషయంలో నేను నా కొడుకునే సపోర్ట్ చేస్తాను.